యూట్యూబ్ తమ ప్లాట్ఫామ్లో టాప్లో నిలిచిన పాటల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఏకైక పాటగా నిలిచింది. దీనిపై సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది టాలీవుడ్లో కుర్చీ మడత పెట్టి నుంచి కిసిక్ వరకు ఎన్నో పాటలు విడుదలయ్యాయి. అయితే వీటిలో కొన్ని సాంగ్స్ మాత్రమే భారీ ప్రేక్షకాదరణ పొంది యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్నాయి. తాజాగా యూట్యూబ్ తమ ప్లాట్ఫామ్లో టాప్లో నిలిచిన పాటల జాబితాను విడుదల చేసింది. ఇందులో వివిధ దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలను ప్రస్తావించింది. అమెరికాలో కేండ్రిక్ లామర్ ఆలపించిన నాట్ లైక్ అస్ టాప్లో నిలవగా, కెనడా, యూకేలో బేసన్ బూన్ పాడిన బ్యూటిఫుల్ థింగ్స్ ముందంజలో ఉంది. అలాగే దక్షిణ కొరియాలో క్యూవర్ బ్యాండ్ పాడిన టీబీహెచ్ పాటను ఎక్కువ మంది విన్నట్లు తెలిపింది. ఇండియా నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక పాట కుర్చీ మడతపెట్టి అని యూట్యూబ్ వెల్లడించింది. ఈ పాట ఇండియా నుంచి టాప్ 1 స్థానాన్ని సాధించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల నుంచి వచ్చిన అనేక హిట్ పాటలను పక్కన పెట్టి కుర్చీ మడత పెట్టి టాప్ లో నిలవడం విశేషం. దీనిపై సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ విజయం గుంటూరు కారం టీం సహకారంతో సాధ్యమైంది అని పేర్కొన్నారు. పాటను విశేషంగా ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యూట్యూబ్లో ఈ ఫుల్ వీడియో సాంగ్ ఇప్పటిదాకా 528 మిలియన్లు అంటే సుమారు 54 కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.